ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై జరిగే ఆక్రమణలను నివారించడానికి వక్ఫ్ ఆస్తుల పూర్తి రక్షణ కల్పించడానికి రికార్డులను డిజిటలైజ్ చేయడం అనేది దాంతో పొందుపరచడం జరిగేది. దానిని డిజిటలైజేషన్ చేయడానికి ఆక్రమణదారులపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మరియు వక్ఫ్ బోర్డును బలోపేతం చేసి దాని అధికారం కల్పించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ కమిషన్ కూడా ఇస్తారన్నారు, దాన్ని కూడా పర్యావరణలో తీసుకొని వక్ఫ్ ఆస్తులను వాటి అసలు ఉద్దేశం మరియు లక్ష్యాలను ప్రకారం దేశంలో ఉపయోగించుకోవచ్చు. ఉర్దూ భాషాభివృద్ధి గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. క్రితంలో కాకుండా డెవలప్మెంట్ చేయడానికి తీసుకోబట్టి ఎన్నో రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. అందులో నియామకాలలో ఇప్పుడు ఉర్దూ భాష అత్యవసర విషయం ఏమిటంటే ప్రత్యేక విద్యాశాఖ కమిటీ డిఎస్సి ద్వారా ఉర్దూ ఉపాధ్యాయులు నియమించడం, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడం, ఉర్దూ మాధ్యమం పాఠశాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ కార్యాలయంలో ఉర్దూ ఆచరణాత్మక అమలు నిర్ధారించడం మరియు ఉర్దూ అకాడమీలకు మరింత క్రియాశీలకంగా మార్చడం వంటివి అవసరము. యువతకు విద్య మరియు ఉపాధిలో సమాన అవకాశాలు లభించేలా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ స్కాలర్షిప్లు మైనార్టీ నివాస విద్యా సంస్థలకు మరియు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు వడ్డీ లేని రాయితీ రుణాలను అందించే రక్షణ అమల్లోకి తీసుకోవాలి. అంటే కేవలము స్కాలర్షిప్లకు మొన్ననే హైకోర్టులో ఒకటి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగినది. మైనార్టీ స్కాలర్షిప్ పిల్లల సర్టిఫికేట్స్ ఏ విద్యా సంస్థలు కానీ తమ దగ్గరకు ఉంచుకోకూడదు. ఆ సర్టిఫికేట్ నుండి ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వంతో తీసుకోవాలి, కానీ విద్యార్థులకు సర్టిఫికేట్ వెంటనే ఇచ్చేసేయాలని చెప్పి దాన్ని అమలు చేయాలని కూడా కోరుతున్నారు. రాష్ట్రంలో మత సామరస్యం, శాంతి భద్రతలు, శాంతి స్థాపనత్వాన్ని పరిశీలించేందుకు విద్వేషపూరిత ప్రసంగాలు ఎవడు పడితే వాడు ప్రసంగాలు చేస్తుంటున్నారు. దానికోసము ఆ ఘటనలపై వైఖరిని అవలంబించాలని మతం వస్త్రాధరణ, ప్రార్థన స్థలాలు లేదా గుర్తింపు ఆధారంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. రెచ్చగొట్టడం, హిందువులను వ్యాప్తి చేసి హిందూ మత శక్తులను కఠిన చర్యలు తీసుకోవాలని దాని గురించి ప్రభుత్వం ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తే బాగుంటది.